వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. బర్డ్ ఫ్లూ కలవరపెడుతుంది. కుప్పలు తెప్పలుగా కోళ్లు చనిపోతూ ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణలో కూడా ఈ కేసులు నమోదవుతున్నాయని చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి బర్డ్ ఫ్లూ? చికెన్ తింటేనే వస్తుందా? సో వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఈస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. బర్డ్ ఫ్లూ అంటే ఒక్కొక్క సీజన్లో వింటూ ఉంటాం, బర్డ్ ఫ్లూ వచ్చింది, కోళ్లు చనిపోతున్నాయి, చికెన్ తినొద్దు అని. ఈ బర్డ్ ఫ్లూ అనేది సీజన్ వారీగా వస్తుందా? బర్డ్ ఫ్లూ వచ్చింది అంటే కోడికి వస్తుందా, లేదంటే అది తింటే మనకు కూడా బర్డ్ ఫ్లూ అనేది వస్తుందా? ఈ చికెన్ నుంచి కాకుండా ఇంకా ఏ విధంగానే వస్తుందా? వస్తే ట్రీట్మెంట్ అంటే ఏముంటుంది డాక్టర్ గారు? ఇది బర్డ్ ఫ్లూ గురించి మనం ఇంకోసారి ఇంత ముందు కూడా ఒకసారి వీడియో చేసాం. బర్డ్ ఫ్లూ అనేది మొట్టమొదటిసారిగా 1997లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గుర్తించారు. అప్పుడు హాంకాంగ్లో వచ్చిన కేసు. 2013లో ముబ్బడిగా చైనాలో చాలా కేసులు వచ్చాయి. 2006లో మొట్టమొదటి కేసు భారతదేశంలో నవాపూర్ అని మహారాష్ట్రలో ఒక చోట వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఆంధ్రాలో అయితే పర్టికులర్గా గత 2-3 సంవత్సరాల నుంచి కేసులు వస్తూనే ఉన్నాయి. కేసులు వస్తున్నాయంటే హ్యూమన్ కి వచ్చి ఉంటే కేసు వచ్చినట్లా కాదు, ఇవి అన్ని బర్డ్స్ అని. దానికి ఇంకో పేరు ఏంటి, ఏవియేషన్ ఇన్ఫ్లుయెంజా. అంటే వైరస్ పేరు ఏంటి, H5N1, లేదంటే కొంతమంది చెప్పడం ఏంటంటే H5N8 కూడా. ఏవియేషన్ అంటే బర్డ్. ఈ బర్డ్స్ లో కూడా ఏంటండి, కోళ్ళు, బాతులు, టర్కీ కోళ్ళు, ఈ మూడింట్లో రావచ్చు. పిజియన్స్ ఇలాంటివి ఉండదు, చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు తెర మీదకి వచ్చిందంటే 2 కారణాలు. ఆంధ్రాలో మనం ఇంతకుముందు వీడియో గత సంవత్సరం చేసుకున్నప్పుడు ఎక్కడ వచ్చిందంటే నెల్లూరు జిల్లాలో. ఈసారి వెస్ట్ గోదావరి, కృష్ణా, ఈస్ట్ గోదావరి ప్రాంతం, ఏలూరు, ఈస్ట్ గోదావరి జిల్లాలు మార్చేశారు. 7 వచ్చాయి 4 ప్రాంతాల్లో. సో దానికి గవర్నమెంట్ చర్యలు తీసుకున్నారు. భయం వల్ల ఏంటంటే మీరు అడగవచ్చు, ఇప్పుడు కోళ్ళలో వచ్చినప్పుడు ఎందుకు భయపడుతున్నారు? కోళ్ళలో వస్తే అది అక్కడ దానిని ఏదైతే ఉండే చూసేటువంటి కేర్ టేకర్స్ కానీ, అక్కడ కోళ్ళ ఫార్మర్స్ పనిచేసే వాళ్ళు కానీ, అక్కడ దగ్గరలో ఉండే మిగతా మేనేజర్స్ కానీ, లేకపోతే ఆ చికెన్ ఏదైతే తీసుకోవడం వల్ల పూర్తిగా కుక్ చేయకుండా చేసేటువంటి చికెన్ వల్ల కానీ, ఈ మధ్య కాలంలో ఒక మాట వచ్చింది, గాలి ద్వారా కూడా ఈ వైరస్ పార్టికల్స్ చిన్న ముక్కులో కూడా ప్రవేశిస్తూ కూడా రావచ్చు. అంటే పౌల్ట్రీలో పనిచేసే వాళ్ళకి అలాగే వస్తుంది, చాలా ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. అది మనిషి నుంచి మనిషికి సంక్రమించడం ఇంతవరకు జరగలేదు. లక్కీగా మనుషులకు వచ్చేది కూడా తక్కువ. మొట్టమొదటి మరణం భారతదేశంలో ఏవియన్ ఫ్లూ వల్ల 2021లో ఒక హర్యానా అబ్బాయికి వచ్చింది. అక్కడ ఎయిమ్స్ ఢిల్లీలో చనిపోయాడు. ఈ మధ్య కాలంలో అలా పెద్ద ప్రాబ్లం లేదు. సరే, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏదో వేరే ఇంకొక మీడియాలో ఒక అబ్బాయి చనిపోయాడు అని ఏదో వస్తే దానికి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు ఖండించారు. మొత్తం మీద అది పొలిటికల్ మాట మనం మాట్లాడగా అవసరం లేకపోయినా బర్డ్ ఫ్లూ అన్నది కొత్త విషయం అయితే కాదు. ఇంకొక చిన్న విషయం, ఇంట్రెస్టింగ్ విషయం తెలియాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నటువంటి ముఖ్యమైన రాష్ట్రాలు ఏదో తెలుసా? 3 కూడా సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. 1 తమిళనాడు, 2 ఆంధ్ర, 3వది తెలంగాణ. అంతే. ఇంత చేస్తే ఈ సంవత్సరం ఇంకా తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదండి. సరిగ్గా ఆంధ్ర నుంచి వస్తున్నటువంటి ఎగ్స్ని, పౌల్ట్రీని సరిహద్దులు దాటి రానివ్వకుండా చేశారు కట్టుదిట్టమని సమాచారం, ముందు జాగ్రత్తగా. అయితే అక్కడ పౌల్ట్రీ ఫార్మర్స్ అందరూ ఏం చెప్తారంటే, కుక్ చేసి ఎగ్స్ కానీ, మామూలుగా రా ఎగ్స్ తీసుకునే వాళ్ళకి అలవాటు ఉంటే దానివల్ల ఇబ్బంది రావచ్చు. కానీ అది కూడా హాఫ్ బాయిల్డ్ రా ఎగ్స్ తీసుకున్నా మళ్ళీ ప్రమాదం వస్తుంది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే, ఈ కోళ్ళు ఈ బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోయినా, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయినా, అదే కాకుండా కోళ్ళు వేసే రెట్టలు అంటాం, దాని తాలూకు ఎక్స్క్రీటా మలం, అది కంటామినేషన్ అయ్యి కోడిగుడ్ల మీద ఏదైతే కంటామినేషన్ ఉంది, ఈ రా అంటే డైరెక్ట్ గా ఎగ్స్ తాగడం కొంతమందికి అలవాటు ఉంటుంది. అదే కాకుండా హాఫ్ బాయిల్డ్ ఎగ్ అంటారు, ఎవరి ఇష్టం వాళ్ళు, చాలా ప్యాషన్ తింటారు. వాటి వల్ల వచ్చే ప్రమాదం. సో దీనికి చెప్పినటువంటి శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే, అగ్గిని పూర్తిగా బాయిల్ చేసుకొని చికెన్ కానీ 70 సెంటీగ్రీలు దగ్గర కానీ కుక్ చేసినట్టయితే ఇబ్బంది లేదు. సరే, ఎందుకు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళని కాపారో ఆ విషయం మనం మాట్లాడాల్సింది అయితే. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది, దానివల్ల లక్షణాలు ఏంటండి, జలుబు, దగ్గు, గొంతుకు నొప్పి, నెమ్మదిగా ఆయాసం, లంగ్స్ లో కానీ ప్రాబ్లం రావచ్చు, న్యూమోనియా మాదిరి. రేరుగా దాన్ని మనం ఏదో కోవిడ్ టైంలో చెప్పుకున్నాం, ARDS, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని కూడా వచ్చింది. న్యూరో సర్జన్ గా నాకు ఇంట్రెస్ట్ కూడా ఏది, బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులు ఏంటి, కొంతమందిలో ఎవరికైతే మనుషులకు వస్తుందో వాళ్ళలో ఎన్సెఫలైటిస్, మెదడువాపు వ్యాధి మాదిరి రావడం, ఫిట్స్ మాదిరి రావడం, ప్రాణానికి ప్రమాదం కూడా.
అది తక్కువ శాతం, కానీ ఒక రిస్క్ అయితే ఉంది. ఇప్పుడు ఎక్కడ చికెన్ తినడం ఏంటి, సంతోషం కోసం చికెన్ తిని ఇంత ప్రాణాపాయం తెచ్చుకుంటే ఎవరికి సంతోషంగా ఉంటుంది చెప్పండి. అందుకని దీనికి ఈ విషయం దానికి తెర మీదకి రావడానికి కారణం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లేదు సరిగాని మహారాష్ట్ర తీసుకోండి. మహారాష్ట్రలో నిజానికి కోళ్ళ ఫార్మ్ సంఖ్య 50 దీని ప్రకారం ఎక్కడో తక్కువే ఉంది. జనవరి 1వ తారీఖు నుంచి మహారాష్ట్రలో ఈ బర్డ్ ఫ్లూ రావడం వల్ల 7,000 కోళ్ళని సెలెక్టివ్గా దాన్ని చంపేశారు. దానివల్ల స్ప్రెడ్ అవుతుందని దగ్గర 3,000 కోడిగుడ్లను నాశనం చేసి సరిగ్గా మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కాంపెన్సేషన్ కూడా ఇచ్చారు 3 లక్షలు దగ్గర. అది ఆ ప్రభుత్వం తాలూకా పద్ధతి. మొత్తం మీద ఏమిటి, ఇది ఇందాక చెప్పుకున్నట్టు ఎవరికి రావచ్చు. ఇప్పుడు కోడిని ఆరోగ్యం బాగాలేక బర్డ్ ఫ్లూ వచ్చిన వాళ్ళని కానీ, లేకపోతే కోళ్ళ ఫార్మర్స్ పనిచేసేటువంటి వాళ్ళకి కానీ, ఆ మాంసం పూర్తిగా తినకుండా చేయకుండా తీసుకునే వాళ్ళకి కానీ, అక్కడ పనిచేసే డాక్టర్లు ఉంటారు, వెటర్నరీస్ కానీ, వీళ్ళకి ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏమిటి, ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఇలా వాటి మీద భయం పట్టింది. అదే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ తాలూకా సూచన ఏమిటంటే, ఇది అందరూ గమనించాలి, కోవిడ్ కంటే 100 రెట్లు ప్రమాదం ఏంటండి బర్డ్ ఫ్లూ. అంటే కోవిడ్ నుంచి అప్పుడు మనం అనుకున్నాం ఎంత మోర్టాలిటీ మరణాల సంఖ్య 3%. ఈ కోవిడ్ బర్డ్ ఫ్లూ వల్ల మరణాల శాతం 50%. అంటే ఎంత ఎక్కువ. తర్వాత ఏమిటి, కోవిడ్ లాగా దీనికి వ్యాక్సిన్ లేదు, వస్తే ట్రీట్మెంట్ నార్మల్ కాదు, కొన్ని ఏవో యాంటీవైరల్ ఏజెంట్స్ అయితే ఉన్నాయి. ఇవి లక్షణాలు. ఇప్పుడు వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది అనుకోండి, అది ప్రమాదం. ఈ ఫిట్స్ లాగా వస్తూ ఉంటుంది, దానికోసం ఫిట్స్ తగ్గడానికి కోసం మందులు. ఇప్పుడు ఒక మాట, మనం బ్రెయిన్లో ఇంత ప్రమాదం అయింది, బ్రెయిన్లో జరిగినట్టు ఏం జరుగుతుంది అని అంటే, బ్రెయిన్లో ఇది ఇమ్యూనో వ్యవస్థని యాక్టివేట్ చేయటం వల్ల కొన్ని కీమోకైనిన్స్, సైటోకైనిన్స్ అని మనం కోవిడ్ టైంలో మాట్లాడుకున్నాం. అలాంటివంటి ఒక విష పదార్థాలు తయారై ఇమ్యూనో నరాలకు సంబంధించినటువంటి టిష్యూస్ని డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల ఇలాగ నరాలకు సంబంధించి ఏది కాళ్ళు పని చేయకపోవడం కానీ, ఫిట్స్ మాదిరి రావడం కానీ, ఎంత ముందు చెప్పిన ఎన్సఫ్లిట్స్ లాగా కానీ, ఇంకా లాంగ్ టర్మ్లో ఒక మాట వచ్చిందండి, హిట్ అండ్ రన్ అని. అంటే వచ్చి ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ అన్నది దాని ఎఫెక్ట్ ఉంటుంది, తగ్గిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత బ్రెయిన్ తాలూకా నెమ్మదిగా ఈ పార్కిన్సన్ వ్యాధి లాంటి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైతే డోపమైన్ తయారు చేసేటువంటి కణాలు ఉన్నాయో అక్కడ దాని కణాల సంఖ్య తగ్గిపోతుంది. కొంతమందిలో ఆల్జిమర్స్ వ్యాధి కూడా రావడానికి ఆస్కారం. సో మెదడుకు సంబంధించి ఇది ప్రాబ్లం. ఇప్పుడు టెస్ట్లు అనుకున్నట్టు కోవిడ్ టైంలో మాదిరి PCR, పొలిమరేజ్ చైన్ రియాక్షన్ అని, అది బెస్ట్ ఉంది. అదే కాకుండా సెపరేట్గా డయాగ్నోస్టిక్ కిట్ ఫర్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అని కూడా ఒకటి ఉన్నాయి. ఇంకా దానికి వైరల్ కల్చర్స్ అని కూడా వచ్చాయి. అవన్నీ పెద్ద ల్యాబ్స్లోనే ఉంటాయి. మొత్తం మీద ఏమిటి, దీనికి మన అన్నిటికంటే ముఖ్యమని తెలుసుకోవాల్సింది ఏంటంటే మందులు, జాగ్రత్త. మందులు నిజానికి స్పెసిఫిక్గా మందులు అనేవి యాంటీవైరల్ టాబ్లెట్సే. ఓల్టామివర్ అని, అలా కాకుండా పిరామివర్ అని మందులు ఉన్నాయి. ఇది 2 రోజుల్లోనే, అంటే బర్డ్ ఫ్లూ వచ్చిన 48 గంటల్లోనే చేస్తేనే దాని ఉపయోగం ఉంటుంది. లేకపోతే దానివల్ల ప్రాబ్లం లేదు, దాని యూజ్ లేదు. వ్యాక్సిన్ ముందు చెప్పినట్టుగానే లేదు. ఇప్పుడు టెస్టుల కోసం మనం చేయాలంటే ముక్కు నుంచి కానీ థ్రోట్ నుంచి కానీ ఒక స్వాబ్ తీసి ల్యాబ్కి పంపించాల్సి ఉంటుంది. సో ఒక 15 రోజుల్లో నెమ్మది తగ్గిపోతుంది. ఇబ్బంది అలా ఏమిటంటే దానివల్ల వచ్చిన కాంప్లికేషన్స్ ఎన్నాళ్ళు రికవర్ అవుతుంది అన్నది. అందుకని దీనికి ప్రివెన్షనే బెటర్. అంటే ఏమిటి, ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరన్నా అక్కడ కోళ్ళ ఫామ్లో పనిచేస్తున్నారు అనుకోండి, తప్పకుండా ఈ సీజన్లో పర్టికులర్గా ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే 3 జోన్స్ అని పెట్టారు, బయోసెక్యూరిటీ ఏరియా అని పెట్టారు. అంటే 1 కిలోమీటర్ లోపల ఉంటే అక్కడ మూమెంట్స్ అండ్ రెడ్ జోన్ అని పెట్టారు దాని పేరు. అంటే మూమెంట్స్ అంత రిస్ట్రిక్ట్ చేసేసారు. కోళ్ళు అమ్మడం కానీ, ఎవరు కానీ అటు నుంచి ఇటు కానీ, ఆ ఫారం నుంచి ఈ ఫారం వెళ్ళడం లేదు. మళ్ళీ 1 కిలోమీటర్ నుంచి 10 కిలోమీటర్లు అంటే సర్వైలెన్స్ జోన్, ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది అని. అది కొంత పర్వాలేదు, రాకపోకలు నడకలు జరుగుతున్నాయి. 10 కిలోమీటర్ల తర్వాత అయితే ఏం ప్రాబ్లం లేదు. సో వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే 10 కిలోమీటర్ల తర్వాత, అంటే కోళ్ళ ఫార్మ్ ఎక్కడైతే బర్డ్ ఫ్లూ వచ్చిందో 10 కిలోమీటర్ల తర్వాత ఉండేటట్టయితే ఈ ప్రాబ్లం రావడానికి ఆస్కారం లేదు. నిశ్చితగా కోడిగుడ్లు కానీ చికెన్ కానీ తీసుకునే జాగ్రత్తలు తీసుకొని చేయొచ్చు అని. ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే ఎవరికైతే వస్తుందో మనం చెప్పుకున్నాం, మెయిన్గా కోడిగుడ్లు చాలా కామన్గా తీసుకొని కోడిగుడ్లలో దీని తాలూకు వ్యర్థం పదార్థం ఏదైతే ఉందో రెట్టగానే దాని మీద డర్టీగా ఉండేటట్టయితే ఎట్టి పరిస్థితిలో తీసుకోకండి. పూర్తిగా బాయిల్ చేసే తీసుకోవాలి. ముందు జాగ్రత్తలు అంటే ఇప్పుడు మన కోవిడ్ టైంలో మాదిరి జాగ్రత్తలే. ఇప్పుడు కోళ్ళ ఫారంలో మీ ఉద్యోగం అది తప్పదు, మరేం చేయాలి. అలాంటి వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోవడం, గ్లౌస్ ధరించడం,
అవసరమైతే ఇంకా పీపీఏది పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ లాంటిది పెట్టుకోవడం, గాగుల్స్ లాంటిది పెట్టుకోవడం, ఇలాంటివి కూడా చాలా చాలా ముఖ్యం. అసలు ఫ్లూ ఉన్నా లేకపోయినా అలాంటివి వేసుకుంటే వాళ్ళు ఇంకా మంచిది. కానీ ఏంటంటే ఏం లేనప్పుడు ఎందుకు వాడాలని, దీని గవర్నమెంట్ ఇది కోవిడ్ టైం లాగా మాస్క్ వేసుకోవాలి అని ఒక నిబంధన చేయలేరు కదా. కోళ్ళ ఫామ్లో ఉండే వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళాలి. కొంతమంది కోళ్ల ఫారం తాలూకు అధిపతులు ఉంటారు, ఒకసారి వెళ్ళి దాన్ని విజిట్ చేయడానికి. అలా టైంలో మీరు మాస్క్ లేకుండా వెళ్తే ఇంకా అదే. రెండోది ఏమిటంటే ఈ కోళ్ళ తాలూకు ఆ కేజీలు పంజరాలు ఉంటాయి, లోపల పెట్టే పంజరాలు, దాని మీద కంటామినేషన్ కానీ, ఇంకా సర్ఫేస్ లాంటివి ఉంటాయి. అంటే ఏమిటిది, అక్కడ ఉండే వస్తువులు దీని మీద కానీ, అక్కడ ఉండే ఎక్విప్మెంట్ కానీ ఈ వైరస్ అక్కడ ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని కానీ ఉండేటట్టయితే ప్రాబ్లం ఇవన్నీ కూడా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, భోజనం పూర్తిగా ఉడికిన తర్వాత తీసుకోవాలి, సాధ్యమైనంత ఈ టైంలో ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండాలి. కొంతమందికి ఇప్పుడు కోళ్ళు కొనుక్కోవడానికి ఎక్కడ బజార్కి వెళ్ళి కోళ్ళ ఓపెన్ మార్కెట్కి వెళ్తూ ఉంటారు. ఈ టైంలో అది ప్రమాదం సుమాని కూడా ఒక హెచ్చరిక. అంటే ఈ టైంలో కొంతవరకు నాన్ వెజిటేరియన్ తీసుకోవడం అన్నది ఎవరి హక్కు, ఎవరి ఇష్టం, అది మనకు కాదనడానికి లేదు. బర్డ్ ఫ్లూ వచ్చిన సందర్భంగా కనీసం ఆ ప్రాంతాలు ఎక్కడి నుంచి అయితే బర్డ్ ఫ్లూ వస్తుందో అక్కడ మాత్రం డెఫినెట్గా తీసుకోవడం వల్ల రిస్క్ కోసం తీసుకోవడం అవుతుంది సుమా. అది ఒకవేళ కానీ చికెన్ తినాలంటే 70 డిగ్రీల సెంటిగ్రేడ్ అంటే అంత టెంపరేచర్లో దాన్ని బాయిల్ చేసి తీసుకుంటే మీకు ఇబ్బంది రావడం కన్నా ఉండడానికి ఆస్కారం అయితే. టెంపరేచర్లో బాయిల్ చేస్తే అది మాడిపోతుంది. అంటే అంత వెయిట్ హీట్లో ఉంటే వైరస్ సర్వైవ్ కాదట. అందుకని అయితే ఇవన్నీ కూడా ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్. ఈ సమయం అయిపోయిన తర్వాత హాయిగా తినండి. సమ్మర్ అంటే జనరల్ గా ఇలాంటి అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు డాక్టర్ గారు. రెండోది ఇంకోటి అడిగారు, సీజనల్. నిజానికి ఇది సీజనల్ లేదట. జరిగింది ఏమిటంటే లాస్ట్ టైం ఫిబ్రవరిలోనే వచ్చింది ఆంధ్రాలో. ఏదైతే నెల్లూరులో వచ్చిందో పొట్టి శ్రీరాములు జిల్లాలో ఫిబ్రవరిలోనే వచ్చింది. ఈ సంవత్సరం మళ్ళీ ఫిబ్రవరిలో వచ్చింది. దానికి కారణం సైన్స్ ప్రకారం అయితే దానికి సీజనల్ వేరియేషన్ ఉందని చెప్పడం లేదు, కానీ ఆ సమయంలో అలా జరిగింది. మళ్ళీ 2 సార్లు వచ్చింది. ప్రస్తుతానికి తెలంగాణలో ఇంకా కేసులు నమోదు కాలేదు, మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో ఏంటంటే మనం ఉండేటప్పుడు కేర్ఫుల్గా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి ఈ బర్డ్స్కి ఏవైతే ఉందో. ఇంకా అంతేకాకుండా చికెన్, ఎగ్స్ అనేవి ఖచ్చితంగా అవాయిడ్ చేస్తే మంచిది. ఈ సీజన్లో అట్లీస్ట్ కనీసం అవాయిడ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది. ఆ తర్వాత ఒకసారి కానీ మరి బర్డ్ ఫ్లూ ఆగిపోయింది, ఆ జోన్స్ అన్ని కంటైన్మెంట్ జోన్స్ తీసేశారు, ఇంకా లేదు ప్రాబ్లం లేదంటే అంటే బర్డ్ ఫ్లూ లేదు కాబట్టి దానికి అంత ప్రమాదం లేదు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఎవరికైనా కాస్త ఒంట్లో బాగాలేదంటే డాక్టర్ని సంప్రదించాలని కోరుకున్నాం. అదే జలుబు దగ్గు ఉండి, జ్వరంలాగా ఉండి, గొంతుకు నొప్పి ప్రతిదీ బర్డ్ ఫ్లూ కాకపోయినా మీరు ఉండేటువంటి ప్రాంతం కంటైన్మెంట్ జోన్, ఇప్పుడు మనకు వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నారు, లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారు, ఈ మధ్యన మహారాష్ట్ర నుంచి ప్రయాణం చేసి వచ్చారు, అలాంటప్పుడు ప్రమాదం కదా. ఒకసారి చూపించుకోవడం అయితే దానికి తప్పేం లేదని దానికి సమానం. ఫీవర్ వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. బండ గుర్తు. మనం ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి 2-3 టాబ్లెట్లు వేసుకున్నాము, దాని తర్వాత వెళ్ళాము అంటే దాన్ని డిటెక్ట్ చేయడం కష్టమవుతుంది. ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు జరుగుతున్న సమయంలో ఏ ఫీవర్, ఏ రకం ఫీవర్ అని చెప్పడం అన్నది మీ అంతటి మీరు సాధ్యం కాదు. కాబట్టి ఒక డాక్టర్ గారి పర్యవేక్షణలో వైద్యం చేయించుకుంటే దానికి సరైన పరిస్థితులు బాగాలేమనే చెప్పుకోవాలి. గిలియన్ బారే అంటున్నారు, దానికి కూడా లక్షణాలు ఫీవర్ వస్తుంది, లేదా డయేరియా ఉంటుంది, కాళ్ళల్లో నొప్పులు ఉంటాయి, ఇట్లా ఏది ఉన్నా కానీ ఒకసారి డాక్టర్ సంప్రదిస్తే. మహారాష్ట్రలో ఇప్పుడు జరిగిన పూణేలో ఏదైతే ఈ రోజు సమాచారం ప్రకారం ఇప్పుడు 100% కాంపైలోబాక్టర్ జెజిన్ అయ్యింది. అక్కడ వాటర్ సరిగ్గా శుద్ధి లేక. ఇంకోళ్ళు ఎవరో అడిగారు క్వశ్చన్, వాటర్ ద్వారా వాళ్ళు కూడా వస్తుందా అది బర్డ్ ఫ్లూ? రేర్ గా రావచ్చట. అందుకని వాటర్ కూడా శుద్ధి చేసుకుని వాటర్ తీసుకోవడం బెటర్ అని చెప్పడం కూడా జరిగింది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. కాస్త ఉంటూ నలతగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని కోరుకుందామండి. అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. చికెన్, ఎగ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. వాటర్ అనేది కాచి తీసుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి, ఆ విధంగా తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందామండి. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్తే.